O&M వేజ్ అండ్ మీన్స్ సంబంధించినంత వరకు కూడా మీకు 21-22లో 1,04,000 కోట్లు తెచ్చారు. వేజ్ అండ్ మీన్స్ కూడా అప్పులే, అది కూడా దీంట్లో ఇన్క్లూడ్ చేయలే. ఎంచేతంటే వేజ్ అండ్ మీన్స్ ఒక 19-20లో మాత్రం 60,000 కోట్లు పైచిలకి ఎంత వచ్చింది, కానీ 21 దగ్గర నుంచి 1,00,000 కోట్లు దాటింది వేజ్ అండ్ మీన్స్. అది ఇక్కడ బడ్జెట్ లో పెద్దగా చూపించరు. అది అంచేత దాన్ని కూడా దీంట్లో ఇన్క్లూడ్ చేయలేదు. అంటే ఎవ్రీ ఇయర్ 1,00,000 కోట్ల పైన వేజ్ అండ్ మీన్స్ అయితే అది కూడా దీంట్లో చూపించాలి. అందుకనే ముఖ్యమంత్రి గారు మిగతా చాలా ఉన్నాయని చెప్పి వదిలేశారు. అదేవిధంగా స్పెషల్ డ్రాయింగ్ అలవెన్స్ అని ఉంటుంది. స్పెషల్ డ్రాయింగ్ అలవెన్స్ కూడా దీంట్లో చూపించలేదు పూర్తిగా. అంటే ఈ వైట్ పేపర్ లో చూపించిన కొన్ని ఐటమ్స్ చూపించారు, ఓబీబీలో అంటే ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ లో కొన్ని చూపించారు, మిగతా కొన్ని చూపించారు, కానీ వేజ్ అండ్ మీన్స్ అసలు చూపించలేదు. స్పెషల్ డ్రాయింగ్ అలవెన్స్ చూపించలేదు. అదే విధంగా ఇంట్రెస్ట్ లేని లోన్స్ ఉంటాయి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తారు వితౌట్ ఇంట్రెస్ట్, నో ఇంట్రెస్ట్ లోన్స్ ఉంటాయి. ఆ నో ఇంట్రెస్ట్ లోన్స్ కూడా లోనే, వీ హావ్ టు పే బ్యాక్ దట్ అమౌంట్. కాకపోతే ఇంట్రెస్ట్ పే చేయం, ప్రిన్సిపల్ అమౌంట్ పే చేయాలి, అది కూడా లోన్. అవి కూడా దీంట్లోకి రాలా. అదేవిధంగా నాన్ గ్యారంటీ లోన్స్ అని ఉంటాయి. గ్యారంటీ లోన్స్ అంటే మీకు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్, కార్పొరేషన్ గ్యారంటీ ఇచ్చి తెచ్చుకునేటువంటి చూపించారు కొంతవరకు. నాన్ గ్యారంటీ లోన్స్ ఉంటాయి, అవి కూడా ఇక్కడ చూపించలేదు. అంటే ఇటువంటి కేటగిరీస్ ఎప్పుడైతే కొన్ని కేటగిరీస్ చూపించలేదు, ఎందుకు చూపించలేదు అంటే వీళ్ళు కార్పొరేషన్ లెక్కలు ఇవ్వలేదు, లెక్కలు ఇవ్వక ఆడిట్ కాలేదు, సిఏజీ ఆడిట్ కాక ఫైనల్ గా అమౌంట్ రాలేదు. బట్ బడ్జెట్ లో ఉన్న ఫిగర్స్ కూడా చూపించలేదు. అందుచేత నేను ఏమంటున్నా అంటే డెఫినెట్ గా అవన్నీ కూడా ఇన్క్లూడ్ చేస్తే డెఫినెట్ గా 14 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రం అప్పు చేస్తుంది. 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే 1,00,000 కోట్ల రూపాయలు దగ్గర ఇప్పటికే శ్వేతపత్రంలో చూపిస్తే 71,000 కోట్ల రూపాయలు లోను ప్రిన్సిపల్ అమౌంట్ పే చేస్తాను. ఇది దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు అవుతుంది. ఈ 1,00,000 కోట్ల రూపాయలు రీపేమెంట్ చేయవలసిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంటుంది. ఇది అందరికీ కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే కారణం. ఇంత దారుణమైనటువంటి స్థితికి ఈ యొక్క ఆర్థిక వ్యవస్థను తీసుకొచ్చినటువంటి ప్రధానమైనటువంటి నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి.